జిందాబాద్ జిందాబాద్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశము అన్నమయ్య జిల్లా తరఫున మదనపల్లిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సుబ్బరాయన్ గారు, సెక్రటరీ జనరల్ అయినటువంటి పెద్దన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అనేటువంటిది మదనపల్లిలో స్థాపించాము. ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశము నిర్వహించాము. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ముఖ్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని వారి ఆదేశానుసారము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ స్టేట్ పెన్షనర్స్కు ఒక డిఆర్ ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మదనపల్లెను జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో మాకు ప్రతి నెల పెన్షన్ రెగ్యులర్గా వస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా ప్రభుత్వము మా న్యాయమైనటువంటి డిమాండ్లను సాధారణంగా ఆహ్వానించి అంగీకరిస్తున్నారు. త్వరలో కూడా విడుదల చేస్తామన్నారు. ఆ విడుదల చేసేటువంటి డిమాండ్స్లో డిఆర్ ఒకటి ఇచ్చినందుకే ధన్యవాదాలు తెలియజేసినాము. మరియు మిగిలినటువంటి డిఆర్లు కూడా త్వరగా ఇవ్వాలనేసి కోరుతున్నాము. రివైజ్డ్ పే స్కేల్స్, ఈ యొక్క హెల్త్ సంబంధించినటువంటి వాటిని ఇంకా కూడా కొంచెము డెవలప్ చేయాలనేసి చెప్పాము. క్వాంటమ్ ఆఫ్ పెన్షను గత ప్రభుత్వంలో రెగ్యులర్గా ఇస్తూ ఉండేదానికి తగ్గించినారు. పాత విధానాన్ని క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సవరించాలనేసి కోరుతున్నాము. మరియు ఈ యొక్క పెన్షనర్స్ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను మేము ఆలోచించాము. కనీసము ఈ అరియర్స్ అటువంటివన్నీ కూడా మాకు రావాల్సినటువంటి బకాయిలు విడతల వారీగా ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇప్పుడు అసోసియేషన్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసినాము. పార్టీని బలోపేతం చేయాలని అందరూ నిర్ణయించుకున్నాము. అదేవిధంగా మన నాయకత్వం ద్వారా మన ప్రభుత్వానికి మన పెన్షన్స్కి రావాల్సిన బకాయిలు, రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ఇవ్వాలని మన చంద్రబాబు గారిని మేము మా రాష్ట్ర పార్టీ ద్వారా విన్నవిస్తున్నాము. ఆయన చేయాలని, రెండోది మన పెన్షన్ కార్పొరేషన్ పెడతానని మన మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మాకు చేసి మా యొక్క పెన్షన్స్ యొక్క సంక్షేమానికి పాటుపడతారని మేము ఆశిస్తూ ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను బి వెంకటరమణ, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్. నేను పెన్షన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. కూడా మదనపల్లి పెన్షనర్ పార్టీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మేము రాష్ట్ర పెన్షనర్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మదనపల్లిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు డిఆర్ విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు. అట్లే మాకు రావాల్సిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, పిఆర్సీ కమిషన్ వేయాలి. ఇది జీపీఎఫ్, ఇది ఏపీజీఎల్ఐ ఇట్లాంటి అరియర్స్ కొంతమందికి వస్తుంది. ఇది అందరికీ విడతల వారీగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ ముగిస్తుంది. రాష్ట్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్, ముఖ్యంగా ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బరాయన్ గారు ప్లస్ జనరల్ సెక్రటరీ పెద్దల గౌరవ ఆధ్వర్యంలో వారి సలహాల మేరకు ఈరోజు మైలపల్లి పట్టణంలో పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కలిసి ఈరోజు ముఖ్య విషయాన్ని చర్చించి ఆ విషయాలన్నీ పెద్దల గౌరవకి ప్లస్ సుబ్బరాయన్ గారికి
టీఆర్ఎస్ అయితే హెల్త్ టీఎల్ఎస్ కార్డు గురించి కానీ అన్ని విషయాలు పంపించి ఈరోజు మేము నిర్వహించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాము. శివప్రసాద్, నేను ఏపీ పెన్షనర్స్ పార్టీ మదనపల్లి శాఖ దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. మేము ఈరోజు మా శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశాము. మేము ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యి మా యొక్క కోరికలు గవర్నమెంట్ ఒకటొకటి తీర్చగలుగుతున్నందుకు మేమెంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మా మదనపల్లి జిల్లాగా ప్రకటించడము మన చీఫ్ మినిస్టర్గా ఆయన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.